హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన సబ్స్క్రైబర్ ఒకరు పద్మ గారు మస్కట్లో పనిచేస్తూ ఆవిడ అక్కడ హిందీ రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ సార్ వంట చేయడానికి కావాల్సిన వంటకు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ మీరు చెప్పండి సార్ అని చెప్పేసి మనకి కామెంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఏవో కొన్ని సెంటెన్సెస్ కాకుండా కంప్లీట్గా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వెళుతున్నాం. ఇది మన థర్డ్ వీడియో. దానిలో ఓకే, ముందు ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోయినట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, చక్కగా మీరు అవన్నీ చూడండి. అలాగే మన బ్లాగ్, ఈ బ్లాగ్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ ఉన్న నేను చూపిస్తున్న సెంటెన్సెస్ అన్ని కూడా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడానికి, మరి తరువుగా ప్రాక్టీస్ చేయడానికి ఈ బ్లాగ్ ఉపయోగపడుతుంది. బ్లాగ్కి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, మన థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ డిన్నర్, నైట్ డిన్నర్. ఓకే, వీటన్నిటి గురించి మనం చూడబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మేడం లంచ్ మే క్యా బనావు? మేడం మధ్యాహ్న భోజనానికి ఏం వండాలి? మేడం మేడం లంచ్ మే, లేదా మధ్యాహ్న భోజనం అని చెప్పేసి ఇంగ్లీష్లో ప్రాపర్గా చెప్పాలని, అంటే హిందీలో ప్యూర్గా చెప్పాలనుకోండి దోపహర్ కా ఖానా అంటాం అనమాట. దోపహర్ కే ఖానే మే క్యా బనావు అలా చెప్పొచ్చు. ఓకే, దోపహర్ కే ఖానే మే క్యా బనావు అని చెప్పొచ్చు, లేదనుకుంటే లంచ్ మే క్యా బనావు ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, మేడం మధ్యాహ్న భోజనానికి ఏం వండాలి? మేడం వాట్ షుడ్ ఐ కుక్ ఫర్ లంచ్? మేడం వాట్ షుడ్ ఐ కుక్ ఫర్ లంచ్? ఆజ్ దాల్ చావల్ అవర్ పత్తా గోబీకి సబ్జీ బనాలో. ఆజ్ ఈరోజు దాల్ పప్పు, దాల్ అంటే పప్పు, చావల్ అంటే రైస్, అవర్ పత్తా గోబీకి సబ్జీ. పత్తా గోబీ అంటే ఏంటంటే క్యాబేజీ అనమాట. ఓకే, ఆకులతో ఉంటుంది కదా. ఓకే, ఆ క్యాబేజీని పత్తా గోబీ అంటాం. అదే క్యాలీఫ్లవర్ని ఫూల్ గోబీ అంటాం. ఓకే, ఫూల్ గోబీ అంటే క్యాలీఫ్లవర్, పత్తా గోబీ అంటే క్యాబేజీ అనమాట. ఓకే, ఈరోజు పప్పు, అన్నం మరియు క్యాబేజీ కూర చేయి. మేక్ దాల్ రైస్ అండ్ క్యాబేజ్ కర్రీ టుడే. క్యా మై రోటీ బీ బనా దూं? క్యా మై రోటీ బీ బనా దూं? క్యా క్యా ఏమిటి, మై నేను, రోటీ కూడా, బనా దూं చైనా. ఓకే, నేను చపాతీ లేదా రోటీ కూడా చైనా. షుడ్ ఐ మేక్ చపాతీ యాజ్ వెల్? ఓకే, అలాంగ్ విత్ దీస్ అని అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్. గరం గరం 4 రోటియా బనా దో. గరం గరం అంటే వేడి. ఓకే, 4 రోటియా 4 రోటీలు కూడా బనాదో చెయ్యు. అవును, వేడిగా 4 చపాతీలు కూడా చేయి. మేక్ 4 హాట్ చపాతీస్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇస్మే కితనా తీఖా డాల్నా హై? ఇస్మే దీనిలో, కితనా తీఖా ఎంత కారం, డాల్నా హై వేయాలి, ఇందులో కారం ఎంత వేయాలి. తీఖా అంటే అర్థం ఏంటి? కారం అనమాట, స్పైసీ. హౌ మచ్ స్పైస్ లేదా చిల్లీ షుడ్ యాడ్? హౌ మచ్ స్పైస్ ఎంత కారం, షుడ్ ఐ యాడ్ నేను యాడ్ చేయాలి. ఓకే, మిర్చ్ కమ్ డాల్నా. ఓకే, బచ్చే ఖాయేంగే. మిర్చ్ అంటే ఏంటి? చిల్లీస్ అనమాట, చిల్లీస్. లేదా తీఖా అని కూడా చెప్పొచ్చు. తీఖా కమ్ డాల్నా అంటే కారం తక్కువ వేయు. ఓకే, బచ్చే ఖాయేంగే పిల్లలు తింటారు. ఖాయేంగే అంటే తింటారు, బచ్చే అంటే పిల్లలు. కారం తక్కువ వేయి, పిల్లలు తింటారు. పుట్ లెస్ చిల్లీ, ద కిడ్స్ విల్ ఈట్ ఇట్. నెక్స్ట్, तेल गरम हो गया है, क्या मैं सब्जियां तल दूं? ओके, तेल गरम हो गया है. तेल అంటే నూనె, గరం హోనా అంటే వేడెక్కడం. तेल गरम हो गया है, నూనె వేడెక్కిపోయింది. क्या मैं सब्जियां తల్నా అంటే వేయించడం అనమాట. ఓకే, తల్నా అంటే వేయించడం. తల్దు అంటే వేయించేసానా. The oil is hot, should I fry the vegetables? The oil is hot, should I fry the vegetables? నేను వెజిటబుల్స్ వేడి చేయనా, ఫ్రై చేయనా? ఓకే, పహలే ప్యాజ్ కో అచ్చి తరహ్ భూన్ లో. ముందు ప్యాజ్ కో ఉల్లిపాయల్ని, అచ్చి తరహ్ మంచిగా, భూన్నా అంటే వేయించడం అనమాట. తల్నా లేదా భూన్నా. ఓకేనా, అంటే వేయించడం. ముందు ఉల్లిపాయలు బాగా వేయించు, మగ్గనివ్వు. ఫస్ట్ సౌటే ద ఆనియన్స్. ఫస్ట్ సౌటే అంటే అర్థం ఏంటంటే సోటే అంటారు అనమాట. ఇది ఫ్రెంచ్ వర్డ్. యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనం యూట్యూబ్లో వాటిలో వంటలకు సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటే ఈ పదం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. సోటే అంటూ ఉంటారు అనమాట. అంటే ఎక్కువగా ఫ్రై చేసేయకుండా, అంటే బాగా డీప్ ఫ్రై చేసేయకుండా లైట్గా ఫ్రై చేయమని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. ఓకే, వేయించడం, జస్ట్ మగ్గే వరకు వేయించడం అంతే, జస్ట్. ఓకే, సోటే ద ఆనియన్స్ వెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, క్యా అబ్ మై టమాటర్ డాల్ దూं? క్యా మై అబ్ టమాటర్ డాల్ దూं? ఇప్పుడు నేను టమాటాలు వేయనా. క్యా ఏమిటి, అబ్ ఇప్పుడు, మై నేను, టమాటాలు, డాల్ దూं వేయనా. షుడ్ ఐ యాడ్ టొమాటోస్? నేను టొమాటోస్ యాడ్ చేయనా. వేయనా. ఎస్. और स्वाद के अनुसार नमक डाल दो. और स्वाद के अनुसार नमक डाल दो. అవును, మరియు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయు. Yes, and add salt according to the taste. Yes, and add salt according to the taste. మేడం
थोड़ा चेक कर देखिए नमक ठीक है क्या మేడం थोड़ा చెక్ కర్ దేఖియే మేడం కొద్దిగా టేస్ట్ చేసి చూడండి అని చెప్పాలనుకున్నప్పుడు చక్కర్ దేఖియే అంటాం అనమాట. ఓకే, నమక్ ఠీక్ హై క్యా, ఓకే ఉప్పు సరిగానే ఉందా, నమక్ ఠీక్ హై క్యా, మేడం ప్లీజ్ టేస్ట్ ఇట్ అండ్ సీ ఇఫ్ ద సాల్ట్ ఈజ్ ఓకే, మేడం ప్లీజ్ టేస్ట్ ఇట్ అండ్ సీ ఇఫ్ ద సాల్ట్ ఈజ్ ఓకే, నమక్ తోడా కమ్ హై తోడా ఆవుర్ డాల్ దో, నమక్ తోడా కమ్ హై, నమక్ కొంచెం ఉప్పు కొంచెం తక్కువ ఉంది, తోడా ఆవుర్ డాల్ దో ఇంకొంచెం వేయి, ఉప్పు కొంచెం తక్కువగా ఉంది ఇంకొంచెం వేయి, ద సాల్ట్ ఈజ్ స్లైట్లీ లెస్, ఓకే యాడ్ ఎ లిటిల్ మోర్, ద సాల్ట్ ఈజ్ స్లైట్లీ లెస్ అండ్ యాడ్ ఎ లిటిల్ మోర్ ఇంకొంచెం వేయి, క్యా దాల్ మే తోడా పానీ డాలు, పప్పులో కొంచెం నీళ్ళు పోయినా, షుడ్ యాజ్ ఎ లిటిల్ వాటర్ టు ద దాల్ జ్యాదా పతలి మత్ కర్నా ఘాడీ రకనా, దాల్ పప్పు జాదా ఎక్కువ, పతలి అంటే అర్థం ఏంటంటే పలచగా అనమాట, ఓకే పలచగా అని అర్థం వస్తుంది, లేదా సన్నగా అనే అర్థం కూడా వస్తుంది, సన్నగా పలచగా. ఓకే ఏదైనా సన్నగా ఉందనుకోండి పతలా అంటాం, పతలి ఇలా యూజ్ చేస్తాం. అలాగే ఏదైనా పలచగా ఉందనుకోండి అప్పుడు కూడా పతలా అని చెప్పొచ్చు, పతలి మత్ కర్నా ఘాడీ రకనా, ఓకే కొద్దిగా తిగ్గానే ఉంచు, గాఢ అంటే అర్థం ఏంటంటే థిక్ అనమాట, చక్కగా. ఓకే డోంట్ మేక్ ద దాల్ టూ థిన్, కీప్ ఇట్ థిక్, డోంట్ మేక్ ద దాల్ టూ థిన్ అంటే పలచగా అనమాట, పలచగా ఉండడం, ఏదైనా బాగా సన్నగా ఉండడం. కీప్ ఇట్ థిక్, దీనికి కొద్దిగా తిగ్గానే ఉంచు, మరి వాటర్ పోసి వాటరీగా చేయకు అని అర్థం వస్తుంది. ఓకేనా. డిన్నర్ తయారు హై మేడం, ఓకే రాత్రి భోజనం రెడీగా ఉంది మేడం డిన్నర్ ఈజ్ రెడీ, పరోస్నే సే పెహలే ఖానా గరం కర్ లేనా, వడ్డించే ముందు ఖానా గరం కర్ లేనా, కొద్దిగా భోజనం వేడి చేయి, కొంచెం వేడి చేయి. హీట్ ద ఫుడ్ బిఫోర్ సర్వింగ్ అంటే సర్వ్ చేసే ముందు వేడి చేయి. క్యా మై అబ్ ఖానా పరోస్ దూ, నేను ఫుడ్ వడ్డించానా, షల్ ఐ సర్వ్ ద ఫుడ్ నౌ, నేను ఇప్పుడు అన్న వడ్డించానా. నెక్స్ట్ పెహలే సార్ కో ఖానా దేదో, ముందు సార్కి భోజనం పెట్టు, ఖానా లగాదో లేదా దేదో, సర్వ్ ద ఫుడ్ టు ద సార్ ఫస్ట్, సార్కి ముందు వడ్డించు. క్యా ఆప్కో కుచ్ ఔర్ చాహియే, మీకు ఇంకేమైనా కావాలా, డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, మీకు ఏమైనా కావాలా. నహీ బస్ ఫ్రిజ్ సే టండా పానీ లే ఆవో, నహీ లేదు, బస్ అంటే ఏంటి, కొంచెం బస్ అంటే చాలు అని అర్థం వస్తుంది, అలాగే జస్ట్ అని అర్థం కూడా వస్తుంది అన్నమాట. నాకు ఫ్రిడ్జ్లో ఉన్న చన్నీళ్ళు తీసుకురా, ఓకే కూలింగ్ వాటర్ తీసుకురా, ఫ్రిజ్ సే టండా పానీ లే ఆవో, లేదు చాలు ఫ్రిడ్జ్ నుంచి చల్లని వాటర్ తీసుకురా. నో దట్స్ ఆల్, బ్రింగ్ కోల్డ్ వాటర్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్, నో దట్స్ ఆల్, అది చాలు, బ్రింగ్ కోల్డ్ వాటర్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ నుంచి ఆ కోల్డ్ వాటర్ తీసుకో. అయితే ఇక్కడ నేను చెప్పిన సెంటెన్సెసే కాకుండా ఇంకా మీకు ఫర్దర్గా ఇంకేమైనా డైలాగ్స్ కావాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఏ లాంగ్వేజ్ ఈజీ అనిపిస్తే ఆ లాంగ్వేజ్లో మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేస్తే నేను మీకు వాటిని హిందీలో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కంప్లీట్గా ఈ సెంటెన్సెస్కి యాడ్ చేస్తూ మరొక వీడియో చేస్తాను. అర్థమైందా మీకు? సో అలాగే మీరు ఈ టాపిక్ మీద డిస్కషన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ డిస్కషన్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే మీరు నాకు ఫర్దర్గా ఇంకేదైనా మీకు టాపిక్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నేరుగా మీరు నాతో చాట్ కూడా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు నాతో చాట్ చేయొచ్చు. ఓకే, మీరు చాట్ చేయడానికి కానీ మీకు ఏం కావాలి అంటే మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి ఇవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, లేదా చాట్లో పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే నేను వాటి మీద ఇలా చక్కగా వీడియోస్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. సో అవన్నీ చూసి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పటికే దగ్గర 262 బ్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇలాంటి పోస్టులు 262 ఉన్నాయి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో కంపల్సరీ ఈ బ్లాగ్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాగ్ని విజిట్ చేయండి. అక్కడ ఉన్న అవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటూ ఉండండి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చక్కగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ స్పీకర్ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మేడం లంచ్ మే క్యా బనావ్, మేడం మధ్యాహ్నం భోజనానికి ఏం వండాలి, అలా మీకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అలా ఇక్కడ ఉన్న 262 బ్లాగ్స్ని కూడా చక్కగా మీరు వింటూ మీ పనులు చేసుకుంటూ మీరు అలా పక్కన పెట్టేసుకుని ప్లే చేసి పక్కన పెట్టుకున్నారంటే అన్నీ అలా వింటూ ఉండొచ్చు. అర్థమైందా మీకు? సో చాలా మంచి బ్లాగ్ అండి. డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. చాలా కష్టపడి మేము గ్యాదర్ చేసి పెట్టాం అనమాట ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం. సో అందరూ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా మా కష్టానికి ఆ ప్రతిఫలం ఉంటుంది అనమాట. ఓకేనా, అంత కష్టపడి మేము గ్యాదర్ చేసినందుకు మీరు అందరూ చూసి బాగా నేర్చుకుంటే సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే, అది చాలు మాకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం.
మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా చాలా మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఇప్పటికే దగ్గర 2000+ వీడియోస్ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. ఓకే, ప్రతిరోజు ఒక మంచి వీడియో వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి వీడియోని లైక్ చేయండి దయచేసి. ఓకే, లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ని మీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తానట. మీరు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సిన అంటే మీకు యూట్యూబ్ చెప్పినట్టు అవుతుంది, నాకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ పంపించి నాకు అన్నెసరీ వీడియోస్ పంపించొద్దు అని మీరు యూట్యూబ్ చెప్పినట్టు అనమాట. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీకు ఇలాంటి మంచి వీడియోస్ పంపిస్తుంది. మీరు అది లైక్ చేయలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీకు ఇలాంటి నచ్చట్లేదని చెప్పేసి ఏవేవో పంపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అలా కాదు, నాకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి, ఇలాంటి వీడియోస్ పంపించు అని చెప్పాలంటే ఆ వీడియోని లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్కి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.